అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. యెషయా 14వ అధ్యాయము మొదటి వచనం. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడెను, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశంలో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరంటే వీళ్ళంతా కూడా ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడెను. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబు ఏంటి? దేవుడికి ఎంత దూరంగా పరిగెత్తి దేవుడి దగ్గర ఉండకుండా ఎంత భయంకరమైన పరిస్థితిలో యాకోబు వెళ్తున్న టైంలో దేవుడు అంట యాకోబునందు జాలిపడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మీద జాలి పడ్డాడు అంటే మన మీద ఎంత పడ్డాడు కదా. ఏం చేసిండు? అన్నయ్యని మోసం చేసిండు కదా. దేవుడికి స్తోత్రం. తండ్రిని మోసం చేసిండు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన మీద జాలి పడుతుందంట. యాకోబుని ఏం చేసిండు? ఇంకను ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. యాకోబులో నుంచి ఇజ్రాయేల్ని తీసుకొచ్చినట్ట. దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రతి పరిస్థితికి ఆయనే ఆధారం. వారిని స్వదేశంలో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు వంశస్థులు దేవుడు ఏం చేస్తున్నాడంట? యెహోవా దేశంలో వారిని దాసులుగా, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా వాళ్ళు పడుతున్న దాస్యంలో నుంచి, ఆ పనికత్తెల జీవితంలో నుంచి దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నట్ట? చెరగా కొనిపోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ దాస్యము, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ దరిద్రము, ఏ వేదన, ఏ కష్టము, ఏది నలిగిపోతున్నామో వాటన్నిటిలో నుంచి దేవుడు ఒక విడుదల. దేవుడికి స్తోత్రం. 2025లో నలిగిపోయినాం, సఫర్ అయినాం కదా, వేదన పడ్డాం. ప్రతి దాస్యంలో నుంచి దేవుడు విడిపిస్తున్నట. ఒక బాండేజ్ దాంట్లో ఇరుక్కుపోయినాం. దేవుడు ఆ ఇరుక్కుపోయి దాంట్లోకి బయటికి తీసుకొచ్చి ఏలడానికి దేవుడు కృప చూపిస్తున్నట్ట. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యము కొట్టివేసి యెహోవా నిన్ను శ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజు గురించి అపహాస్యపు గీతం నెత్తి ఇలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయి, రేగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయను, దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరంగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగొట్టి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని శ్రమలలో నుంచి, ఎన్ని కఠినమైన బాధల్లో నుంచి, ఎన్ని విషయాల దుష్టత్వంలో నుంచి, రేగుతున్న బాధల్లో నుంచి, నాశనంలో నుంచి, ఏలికలు ఆఫీసుల దగ్గర కానీ, ఇంట్లో కానీ, సమస్యలు కానీ, మనం ఇరుక్కిపోయిన ప్రతి దగ్గర కూడానంట ఇక్కడ యెహోవా 5వ వచనం లాస్ట్ ఎండింగ్ లో చూడండి ఒకసారి. యెహోవా విరగొట్టి ఉన్నాడు. మనం విరగొట్టుకోలేము, మనం బలహీనులం. కాబట్టి దేవుడు బలవంతుడు. ఆయన విరగొట్టి మనల్ని స్థిరపరిచి నూతన సంవత్సరంలోనికి మనల్ని నూతన ఎంట్రీ చేస్తున్నంట. కీర్తనలు 48వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కీర్తనలు 48వ అధ్యాయము 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. మా శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, కరువులో నుంచి, దరిద్రంలో నుంచి, అన్నిట్లో నుంచి ఏం చేస్తున్నామంట? నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో. దేవుడికి మహిమ కలుగుతుంది. నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సిహోను పర్వతం సంతోషించును గాక, యూదా కుమార్తెలు ఆనందించుదురు గాక. ముందు రాబో తరములకు దానిని వివరము మీరు చెప్పునట్టు సిహోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారంలో నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతిదీ కూడా ఆయన మన హస్తం పట్టుకొని నీతితో, ఆయన కృపతో, ఆయన ధన్యతతో మన ప్రతి విషయంలో కూడా సిహోను చుట్టూ తిరుగుచు దానిని సంచరించి చూడండి. సంఘంలో ఏముంది, దేవుని దగ్గర ఏముంది, ప్రాకారంలో ఏముంది, ఏ విషయంలో ఏం జరిగినా కూడా దేవాది దేవుడు మనకు కావాల్సిన ప్రతిదాన్ని ఎప్పటి వరకంట 14వ వచనం చూస్తే ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నమ్మకంగా నడిపిస్తాడంట.
ఏ ఒక్కటి కూడా మన జీవితాలలో లోటుపాటు పోయింది, సమయం అయిపోయింది, అయ్యో మనం లాస్ అయిపోయినాం 2025లో, ఇప్పుడు మాకు ఎట్లా మా జీవితాలంటే 2026లో నూతన ఆరంభాలు. ఆయన నడిపించే దేవుడు, పక్కన చెప్పండి, ఆయన నడిపించే దేవుడు, ఆయన మనల్ని నడిపిస్తుంది. దేవుడికి మహిమ కలుగుందాక. ఆయన కృప చాలా గొప్పది. దేవుడికి మహిమ కలుగుందాక. తండ్రి యేసునికి వందనాలు, స్తోత్రాలు. ఈ కృప కోసం ప్రభువా మేము అందరం వేచి ఉంటున్నాం నా తండ్రి. ఈ దయ కొరకు కనిపెడుతున్నాం. ఈ కనికరం ఎంతో గొప్పది. ఈ కనికరంలో మమ్మల్ని అందరూ ఉంచండి నా తండ్రి. ఈ దయా సంకల్పం చొప్పున యాకోబు సంతతిని తీర్చిదిద్ది ఇశ్రాయేల్గా మార్చి ప్రభా తండ్రి, వాళ్ళని నీ కొరకు ఎన్నుకొని నిలబెట్టుకొని ప్రభా తండ్రి, నీ కొరకు ప్రభా తండ్రి పరిచారకులుగా పరిచర్య చేసేవాళ్ళుగా ప్రభా, నీ కొరకు నా తండ్రి స్వార్థికులుగా, కాపరులుగా నా తండ్రి అపోస్తులుగా నీ బిడ్డలను లేవనెత్తండి, నిలబెట్టండి ప్రభా, నడిపించండి తండ్రి. మీరు నడిపిస్తుండగా ప్రభా తండ్రి ఎటువంటి అడ్డు ఆటంకాలు ఏమి ఉండవు. ఈ బిడ్డలందరికీ ప్రభా మరణం వరకు నమ్మకంగా నిలబడ్డ వాళ్ళని రక్షించే దేవుడు కదా ప్రభు. గొప్ప కృపని బిడ్డలకు అనుగ్రహించి 2026లోకి ప్రభా నీ ప్రేమ అనురాగాలతో ప్రవేశించి నీ కృప పొందుకున్నందుకు